హలో అండి, హాయ్. ఇది నువ్వు పిండి సంక్రాంతి భోగి నుంచి పెట్టుకుంటానండి. ఇందులో నువ్వులు, పసుపు, శనగపిండి వేస్తాము. ఇలా వస్తుంది. చాలా మంచిదండి పెట్టుకుంటే. సో ఎలా తయారు చేసుకుందాము చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఈ 3: శనగపిండి, నువ్వులు, పసుపు. నువ్వు పిండి తయారు చేసుకునే విధానం: 1 కప్పు శనగపిండి, 1 కప్పు నువ్వులు, తగినంత పసుపు వేసుకొని ఈ 3ంటిని మిక్స్ చేసుకొని ఈరోజు భోగి రోజు నుంచి పెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మాయిశ్చరింగ్కి యూజ్ అవుతుంది. నువ్వు నూనె చాలా మంచిది కదా వింటర్లో. సో అలా. అండ్ పసుపు యాంటీబయాటిక్గా ఉంటుంది కాబట్టి పసుపు కూడా యూజ్ చేసుకుంటాం మనం. శనగపిండి స్కిన్కి డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి అట్లా యూజ్ అవుతుంది. సో ఈ 3 కలిపి మనం వింటర్లో, అది కూడా భోగి సంక్రాంతి రోజు పెట్టుకుంటే మంచిదని ఫైనల్గా ఇలా వచ్చిందండి. హలో అండి, హాయ్. ఇది నువ్వు పిండి సంక్రాంతి భోగి నుంచి పెట్టుకుంటానండి. ఇందులో నువ్వులు, పసుపు, శనగపిండి వేస్తాము. ఇలా వస్తుంది. చాలా మంచిదండి పెట్టుకుంటే. సో ఎలా తయారు నువ్వు పిండి తయారు చేసుకునే విధానం: 1 కప్పు శనగపిండి, 1 కప్పు నువ్వులు, తగినంత పసుపు వేసుకొని ఈ 3ంటిని మిక్స్ చేసుకొని ఈరోజు భోగి రోజు నుంచి పెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. మాయిశ్చరింగ్కి యూజ్ అవుతుంది. నువ్వు నూనె చాలా మంచిది కదా వింటర్లో. సో అలా. అండ్ పసుపు యాంటీబయాటిక్గా ఉంటుంది కాబట్టి పసుపు కూడా యూజ్ చేసుకుంటాం మనం. శనగపిండి స్కిన్కి డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడానికి అట్లా యూజ్ అవుతుంది. సో ఈ 3 కలిపి మనం వింటర్లో, అది కూడా భోగి సంక్రాంతి రోజు పెట్టుకుంటే మంచిదని ఫైనల్గా ఇలా వచ్చిందండి.